ఓ హలో, గుర్తుపట్టలేదా? నేను ఓ షాట్, నో ప్రాబ్లం. నా గురించి ఒక చిన్న ఎలివేషన్ ఇచ్చుకుంటా. నేను తూర్పున ఉదయించే సూర్యుడిని ఫోటో తీసేవాడు. కెమెరా ప్రపంచాన్ని కెమెరామెన్ అప్పుడే వచ్చేసినవారా? ఈడొకడు మధ్యలో సడా అన్న. ఏం చేయాలరా నాయన, నా గురించి ఒక చిన్న ఎలివేషన్ ఇచ్చుకోవడానికి కూడా లేదు నాకు ఈ వీడియోలో అసలు. గైస్, ప్లీజ్ ప్లీజ్ జస్టిస్ ఫర్ కెమెరామ్యాన్ ప్లీజ్. ఒకవేళ మీరు నన్ను వీడియోలో చూడాలనుకుంటే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్. 150 సబ్స్క్రైబర్స్ అయితే వాడిని కట్టి మూల పెట్టేసి ఆ వీడియోను నేను డామినేట్ చేసి ఆ వీడియోని అంతా నేనే పరిపాలించాలి. నేను పక్కకి చేరి కెమెరా సెట్ చేయి. సబ్స్క్రైబ్ 150. ఈ 10 సెకండ్స్ వల్ల ఎవరు పొందని సంతోషం మనం పొందేస్తున్నాం అన్న ఒక ఫీలింగ్. ఎవరు చూడనంత ఫాస్ట్గా మనం రీల్స్ చూడడం, వాటిని లైక్ అండ్ షేర్ చేయడం. కానీ మీ అందరికీ ఒక విషయం తెలుసా? ఇదొక ట్రాప్. ఏదో పొందుతున్నాం అని ఒక ఫీలింగ్ వస్తుంది, కానీ ముఖ్యమైనది ఒకటి కోల్పోతున్నాం మనం అందరం: సహనం. ఏదైనా పని చేసేటప్పుడు మనం మధ్యలో సహనం కోల్పోయి ఫోన్ ముఖ్యంగా చదువుకునేటప్పుడు మనం ఎక్కువసేపు చదవలేకపోవడం, మధ్యలో ఫోన్ తీసుకొని ఇద్దరు ఏం చేస్తున్నారా టోన్ తక్కువ చేసి మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది ఒక సీరియస్ టాపిక్. ప్రతి షార్ట్ ఫామ్ కంటెంట్ రీటేక్. ప్రతి ఒక్కరు షార్ట్ ఫామ్ కంటెంట్కి ఎంత అలవాటు పడిపోయారంటే, ఎట్లా చెప్పాలి, ఇది ఎడిటర్ గాడి మామూలు దూరదృష్టి కాదు. ఎందుకంటే ఇందాక వాడు నేను సీరియస్ టాపిక్ చెప్పేటప్పుడు మధ్యలో సాంగ్స్ ప్లే చేశాడు కదా. సాంగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్. అది ఎలా అయినా ఉండొచ్చు, ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక హుక్ మూమెంట్ అన్న. ఇవన్నీ నా వల్ల కాదు. నేను 10 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను 10 రీల్ ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. వీళ్ళందరినీ ట్రాప్లో పెడతాం. ఇవన్నీ లాంగ్ వీడియోలు నా వల్ల కావట్లేనా ప్లీజ్. అండ్ ఇదే అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ చాలామంది కోరుకుంటున్నారు. అండ్ ఆ అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ మనకి షార్ట్ ఫామ్ కంటెంట్లో డెఫినెట్గా చాలా ఈజీగా దొరుకుతుంది. మా అన్న వినేటట్లేడు. దీనివల్ల లాంగ్ కంటెంట్ అంటే లాంగ్ వీడియో క్రియేటర్స్ పైన కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతుంది, బట్ మరీ అంత ఎఫెక్ట్ పడకపోవచ్చు. ప్లీజ్ అన్న నాకు ఒక 10 నిమిషాలు ఇస్తే నేను వీళ్ళని ట్రాప్లో పెట్టేయడానికి ఒక 10 రీళ్ళు అసలు ఓ హైప్లో నేను అన్న నా వల్ల కావట్లే. నేను 10 రీళ్ళు ఎడిట్ చేసి పెట్టేస్తాను ప్లీజ్. అసలు లాంగ్ ఫామ్ వీడియో క్రియేటర్స్ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది అన్నది పక్కన పెడితే, నార్మల్గా రెగ్యులర్గా షార్ట్ ఫామ్ కంటెంట్ రోజు చూసే వాళ్ళపైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. చుట్టూ 10 మంది ఉన్నారు, నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు ఇట్లా ఇంతమంది ఉండగా రికార్డ్ చేయలేదు. అసలు నేను రికార్డ్ చేసే ప్లేస్లో ఎవరు ఉండరు అని చూసుకొని రికార్డ్ చేస్తాను. బట్ నేను వచ్చినప్పుడు ఒకరో ఇద్దరు ఉన్నారు, సరే పోలే షూట్ చేసేద్దాం అనుకున్నా. ఇప్పుడు 10 మంది ఉన్నారు పార్క్లో. మీరు చేసే పని కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో చేయలేకపోవడం. ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పెద్ద స్లో పేస్డ్ మూవీస్, ఒక 2 hour మూవీ అయినా కూడా అది కొంచెం స్లోగా ఉంటే అది చూడలేకపోవడం, అది చూసే ఇంట్రెస్ట్ రాకపోవడం. అండ్ మెయిన్లీ క్లాసెస్ వినలేకపోవడం. అది కాలేజ్లో కావచ్చు, లేదా కాలేజ్లో ఎట్లా విన్నారు కాబట్టి ఎగ్జామ్కి ముందు యూట్యూబ్ ఓపెన్ చేసి 1 hour క్లాసెస్, 1 shot వీడియోస్ అంటారు, స్పెషల్ 1 shot వీడియోస్ అవి కంప్లీట్గా చూడలేకపోవడం. 2x స్పీడ్లో చూసే అలవాటు ఒకవేళ ఉంటే మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినా అర్థం చేసుకోండి. ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ ఇంగ్లీష్. దీనివల్ల మనం టైం పాస్ చేస్తున్నాము. ఆ టైం పాస్ చేసే టైంకి అది ఏం టైం పాసో అర్థం కాక టైం పాస్ అని ఫీల్ అయ్యి ఎడిటర్ ఏం చేస్తున్నారా
అండ్ దీనివల్ల మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఏదో టైం పాస్ చేస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉంటాం, కానీ ఇది టైం పాస్ కాదు, ఉన్న టైంని ఎట్లా యూస్ చేసుకోవాలన్నది మనం కంప్లీట్గా మర్చిపోతున్నాం. జనరల్గా ఇంతకుముందు కొంచెం టైం పాస్ చేయాలంటే బయటకు వెళ్ళి ఆడుకోవడము, లైక్ ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. బట్ ఇప్పుడు ఆ ఫిజికల్ యాక్టివిటీ అంతా గాల్లో కలిసిపోయింది. అండ్ ఆ టైం యూస్ చేసుకునే కెపాసిటీ మనలో కంప్లీట్గా నశించిపోయింది. చాలా పెద్ద తెలుగు పదం వాడేస్తున్నా, బట్ నశించిపోయింది. సీరియస్ టాపిక్. అరే ఎడిటర్గా ఆపరా బాబు. ప్రొడక్టివ్గా మళ్ళీ మీరు ఉండాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ ఆ వీడియో ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు డెఫినెట్గా ఆ వీడియో చూడండి, ఎందుకంటే అందులో నేను దాని నుంచి ఎట్లా బయటికి రావాలన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత జరుగుతున్నా కూడా వై షార్ట్ ఫామ్ కంటెంట్, ఎందుకు షార్ట్ ఫామ్ కంటెంట్ అందరూ చూస్తున్నారు, ఎందుకు అందరు షార్ట్ ఫామ్ కంటెంట్ చేస్తున్నారు? షార్ట్ ఫామ్ కంటెంట్ చూడాలి అన్న, షార్ట్ ఫామ్ కంటెంట్ చేయాలి అన్న పెద్ద మ్యాటర్ కాదు. చాలా 5 to 10 మినిట్స్లో షూట్ అయిపోతుంది, 5 to 10 మినిట్స్లో ఎడిట్ అయిపోతుంది. ఎందుకంటే 60 సెకండ్స్ ఎడిట్ చేయాలి అని అంటే పెద్ద టైం టేకింగ్ కాదు. అండ్ అందరు 60 సెకండ్స్ వీడియో చేస్తారనుకోవట్లేదు, లేదు 30 సెకండ్స్ చేయొచ్చు, 20 సెకండ్స్ చేయొచ్చు, ఒక 40 సెకండ్స్ కూడా చేయొచ్చు. సో పెద్ద టైం పట్టదు. అందుకే అందరూ దానికి చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అండ్ షార్ట్ ఫామ్ కంటెంట్ మనం చూడడం కూడా, షార్ట్ ఫామ్ కంటెంట్ మనం కన్జ్యూమ్ చేయడం కూడా ఇట్స్ నాట్ టైం టేకింగ్. 5 నిమిషాల్లో మనం 1 మినిట్కి 60 సెకండ్స్ అంటే 5 మినిట్స్కి, నాకు మ్యాథ్స్ రాదు, సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ షార్ట్ ఫామ్ కంటెంట్కి నేను ఇందాక చెప్పినట్టుగా స్క్రిప్ట్ అవసరం లేదు, స్క్రీన్ ప్లే అవసరం లేదు, ఎడిట్ లేదు, ఏమీ లేదు, ఒక సినిమాటిక్ ఫ్రేమ్స్ ఉండవు, ఏముండవు, ఈ క్లిప్ అక్కడ ప్లేస్ చేయాలి, ఆ క్లిప్ ఇక్కడ ప్లేస్ చేయాలి, నథింగ్, నో మ్యాటర్. అసలు ఎవడు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. 90% ఆఫ్ ద పీపుల్ అసలే పట్టించుకోవట్లేదు. ఒకడు రీల్ చేసినాడా, వాడిని చూసి మనం కాపీ కొట్టినామా, వాడు పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మన వీడియోలో పెట్టినామా, రికార్డ్ చేసినామా, అప్లోడ్ చేసినామా, కథ. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాం, బట్ దట్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. ఉన్నారు 10% క్రియేటర్స్ చాలా అద్భుతమైన షార్ట్ వీడియోస్ చేస్తారు. లిటరల్గా చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్. అది ఎడిటింగ్లో కావచ్చు, లేదా స్టడీ పరంగా కూడా కొన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయి. అవి కాకుండా కొన్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ గురించి చాలా సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది షార్ట్ ఫామ్ కంటెంట్లో కూడా. బట్ 90% అందరూ చేసినారా, మనం కాపీ కొట్టినామా అన్నట్టున్నారు. ఆ రీల్ బాగుందా బాగోకపోయినా ఎవ్వడికి అసలు ఫరకే పడదు. అది మనం కాపీ కొట్టగలుగుతామా లేదా అన్నదే ఒకటి ఆలోచిస్తున్నారు. అసలు ఒక రోజు కూర్చొని ఆలోచించి షార్ట్ వీడియో చేసే వాళ్ళ వీడియోస్ మాత్రం ట్రెండింగ్కి వెళ్ళవు, కానీ అసలు ఏదో టైంపాస్ చేసి అప్లోడ్ చేసిన వాళ్ళకైతే ట్రెండింగ్కి వెళ్ళిపోతాయి. అండ్ అవి చూసి మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం అంటే అర్థం చేసుకోండి సీరియస్గా. ఏమో ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కొన్ని రీల్స్ ఉన్నాయి, నేను కాదన్నట్లేదు, బట్ సగం మొత్తం క్రింజ్ వీడియోసే తప్పించి ఏం లేదు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, షార్ట్ ఫామ్ ఎందుకు గ్రో అవుతూనే ఉంది, షార్ట్ ఫామ్ ఎందుకు బతికే ఉన్నది అంటే ఫేమ్. ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల ఫేమ్ పొందడం చాలా అంటే చాలా సింపుల్, వెరీ సింపుల్. అసలు నేను నాకు చెప్పినప్పుడు ఒక క్రింజ్ వీడియో చేసి ఒక 10 వీడియోలు అట్లే పెట్టండి, మీరు ఫేమస్ కాకపోతే అప్పుడు చూసుకుందాం. ఫేమ్ పొందడం చాలా అంటే చాలా సింపుల్ షార్ట్ వీడియోస్లో. అందుకే మూవీ ప్రమోషన్స్ కూడా ఈ మధ్య షార్ట్ వీడియోస్లో చేస్తున్నారు, ఏదైనా ప్రోడక్ట్ ప్రమోషన్స్ షార్ట్ వీడియోలో చేస్తున్నారు, ఏదైనా కొత్త కంపెనీ పెడుతున్నారు షార్ట్ వీడియోస్, ఛానల్ ప్రమోషన్ షార్ట్ వీడియోస్. నీ లాంగ్ వీడియోస్కి రీచ్ రావట్లేదా, నో ప్రాబ్లమ్, ఆ లాంగ్ వీడియోస్లో కొన్ని బిట్స్ తీసి షార్ట్ వీడియోస్లో పెట్టేయండి, అండ్ లాంగ్ వీడియోస్కి డెఫినెట్గా రీచ్ వస్తుంది. ఇలా అని చెప్పేసి లాంగ్ వీడియోకి ఏమి అంటే లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళ కెరియర్ ఏం పడిపోదు, ఎప్పటికీ పోదు. ఎందుకంటే చదువుకునేటప్పుడు మీకు ఒక ప్రాబ్లం రాకపోతే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే షార్ట్ వీడియోలో అది దొరకడం ఇంపాసిబుల్, లాంగ్ వీడియోస్లోనే దొరుకుతుంది. వీటికి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది, ఫ్యాన్ బేస్ అని కాదు కానీ వీళ్ళ ఆడియన్సే వేరు. సో ఎస్, లాంగ్ వీడియోస్ ఎప్పటికీ పడిపోవు. ఏదన్నా మనకు డీటెయిల్గా కావాలి అనుకుంటే లాంగ్ వీడియోస్ ఒకటే దిక్కు. ఇందాక చెప్పినట్టు ఆ ట్రాప్ నుంచి మీరు ఎట్లా బయటికి రావాలి అని మీరు ఆలోచిస్తే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, అదే వీడియోని 3 సార్లు ప్రమోట్ చేసుకున్నాను నా ఛానల్లో. ఇప్పుడు నేను ఎస్ డెఫినెట్గా చూడండి, ఎందుకంటే నా ఛానల్లో అది మోస్ట్ వ్యూడ్ వ్యూ కాదు మోస్ట్ వ్యూడ్ వీడియో, అరౌండ్ 980 వ్యూస్.
ఇంపాసిబుల్. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే అన్ని వ్యూస్ వస్తాయని. ఇప్పుడు ఇంకా పెరుగుతాయని అనుకుంటున్నా. చూద్దాం. 10 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను 10 రీల్ ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. వీళ్ళందరినీ ట్రాప్‌లో పెడతాం. ఇయాల నేను లాంగ్ వీడియోలు నా వల్ల కావట్లే ప్లీజ్. ఈ ఎడిటర్ ఒకడు ఏందిరా నీ బాధ. ఒక 10 నిమిషాలు ఇస్తే నేను వీళ్ళని ట్రాప్‌లో పెట్టేయడానికి ఒక 10 రీల్లు అసలు. ఒరేయ్ అది ఒకటే సెంటెన్స్ ఉందా నీకు? నాకు అర్థం కాదు మొత్తం వీడియోలో. చలో వాడంతా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నేను ఎందుకు వెనకాడతా. మీ అందరినీ ట్రాప్‌లో పెట్టడానికి నేను వచ్చేస్తున్నాం. 10 రీల్లు కాచుకోండి. ఇంకా ట్రాప్‌లో పడండి.